క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఈరోజు పాస్కా కాలంలో రెండవ ఆదివారంలో ఉన్నాం. ఈ రెండవ ఆదివారాన్ని యేసుక్రీస్తుని యొక్క కారుణ్యపు ఆదివారం అని పిలుస్తాం. డివైన్ మెర్సీ సండే అని చెప్పి ఈ ఆదివారాన్ని పిలుస్తాం. యేసుక్రీస్తు తన ఎల్లలో లేని కనికరాన్ని, కృపను మన మీద కుమ్మరించడానికి తాను పునీత పౌస్తెన అనేటటువంటి మఠకన్యకు ఇచ్చినటువంటి దర్శనంలో ఈ రెండవ ఆదివారాన్ని తన కృపా ఆదివారంగా, తన కారుణ్యపు మహోత్సవంగా కొనియాడాలని కోరుకున్నారు. ఆ ప్రభువు కోరిన కోరిక మేరకు తల్లి అయిన శ్రీసభ పునీత రెండవ జాన్ పాల్ పోపు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రెండవ పాస్కా ఆదివారాన్ని డివైన్ మెర్సీ సండేగా, కారుణ్య ప్రభువు మహోత్సవపు ఆదివారంగా దీనిని కొనియాడుతూ ఉంది. ఈ రోజున మనం దివ్య గ్రంథ పట్టణాలను పరిశీలించినట్లయితే, మొదటి పట్టణము అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 32వ వచనం నుంచి 35వ వచనం వరకు, సువిశేషం యోహాను శుభవార్త 20వ అధ్యాయం 19వ వచనం నుంచి 31వ వచనం వరకు మనం దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించాం. అపోస్తుల కార్యాలు క్రీస్తు ప్రభు మోక్షారోహణమైన తరువాత, అనగా క్రీస్తు శకం 63వ సంవత్సరం వరకు మధ్యకాలంలో ఆదిమ క్రైస్తవులు, క్రీస్తుని ప్రకటిస్తున్నటువంటి క్రీస్తుని యొక్క శిష్యులు పడినటువంటి ఇబ్బందులను, వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలను, ఆ సమస్యల మధ్య వాళ్ళు క్రీస్తుని సంఘాన్ని స్థాపించిన విధానాన్ని ఈ గ్రంథం మనకు తెలియచేస్తూ ఉంది. ఈ గ్రంథం మనకు 30 సంవత్సరాల శ్రీసభ చరిత్రను మనకు వెల్లడి చేస్తూ ఉంది. మొదటి 12 అధ్యాయాలు కూడా యేసుక్రీస్తుని శిష్యులు యెరూషలేములో ఏ విధంగా క్రైస్తవ సంఘాన్ని స్థాపించడానికి కృషి చేశారు, క్రైస్తవ సంఘం యెరూషలేములో ఏ విధంగా రూపుదిద్దుకుంది, నిర్మించబడింది అన్న విషయాన్ని వెల్లడి చేస్తుంది. అటు తర్వాత క్రీస్తుని సందేశం చుట్టుప్రక్కల అన్య ప్రాంతాలకు ఏ విధంగా చేరుకుందన్న అంశాన్ని మనం ఈ గ్రంథంలో 30 సంవత్సరాల చరిత్రను మనం చూస్తాం. ఈనాటి 4 వచనాలు కూడా ఆదిమ క్రైస్తవులు దైవ ప్రేమతో, సహోదర ప్రేమతో ఏ విధంగా జీవించారు, వారికి ఉన్న దానిని వారు ఏ విధంగా తీసుకుని వచ్చి ఒక చోటనే ఉంచుకొని దానిని పంచుకొని ఏ విధంగా వారు స్వీకరించారు, ఏ ఒక్కరూ కూడా ఇది నాది అని చెప్పుకోకుండా తమకున్న దానిని అందరూ ఏ విధంగా కలిసిమెలిసి ఐక్యతతో, సఖ్యతతో జీవిస్తూ పంచుకుంటూ బ్రతికారన్న సత్యాన్ని మనకు వెల్లడి చేస్తూ ఉంది. యెరూషలేము క్రైస్తవులు అందరూ ఏకమై ఒకే మనసుతో వారికున్నదంతా ఇది నాది అని చెప్పుకోకుండా ప్రేమతో ఒకరికొకరు పంచుకుంటూ ఒకే మనసుతో స్వార్థము లేని పవిత్రమైన జీవితాలు జీవించినట్లుగా అపోస్తుల కార్యాల గ్రంథం మనకి వెల్లడి చేస్తూ ఉంది. నేటి సువిశేషాన్ని మనం చూసినప్పుడు యోహాను శుభవార్త 20వ అధ్యాయం 19వ వచనం నుంచి 31వ వచనం వరకు మనం చూసినప్పుడు, పోయిన ఆదివారం మనము యేసు ప్రేమించిన శిష్యుడు పేతురు గారు ఇద్దరూ కూడా ఆతురతతో ప్రభు ఖాళీ సమాధిని చూడడానికి వెళ్ళారని, ముందుగా యేసు ప్రేమించిన శిష్యుడు చేరుకున్నప్పటికీ పేతురు గారే ముందుగా సమాధిలోనికి వెళ్ళారని, వాళ్ళు వెళ్ళి సమాధిలో ప్రభుదేహం లేకపోవడాన్ని చూచారని, కానీ ప్రభువుకి చుట్టినటువంటి నారవస్త్రాలు అక్కడే పడి ఉండడం, అందున ఆయన తలకు చుట్టినటువంటి నారవస్త్రము మడత పెట్టబడి ప్రక్కనే ఉంచబడడం చూచారని మనం చదువుకున్నాం. ఎప్పుడైతే ఖాళీ సమాధిని చూచారో, ఎప్పుడైతే ఆ వస్త్రాలు ఆ విధంగా పడి ఉండడం చూచారో, పేతురు గారు, యేసు ప్రేమించిన శిష్యుడైన యోహాను గారు ప్రభు పునరుత్థానుడయ్యాడు అన్న సత్యాన్ని విశ్వసించారు. ఈ సత్యాన్ని మనం గ్రహిస్తూ ఉన్నాం. కానీ ఎమ్మావు గ్రామానికి వెళుతున్నటువంటి 2 శిష్యులు ప్రభు యొక్క పునరుత్థానాన్ని గ్రహించుకోలేదు. స్త్రీలు చెప్పిన మాటలను కూడా పెద్దగా విశ్వసించలేదు. వాళ్ళు నిరాశతో వారి యొక్క గ్రామానికి వెళ్ళిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే రీతిలో ఈనాడు ప్రభువు 10 మంది శిష్యులకు దర్శనమిచ్చాడు. ఆదివారం రోజున ప్రభు దర్శనమిచ్చినప్పుడు మూసిన తలుపులు మూసినట్లుండగానే ఆయన వారి మధ్య ప్రత్యక్షమయ్యాడు. ఉత్థాన క్రీస్తువు ధరించినటువంటి
మహిమోపేతమైన శరీరం యొక్క గొప్పతనం అది. మూసిన తలుపులు మూసినట్లుండగానే ఆయన వారి మధ్య ప్రత్యక్షం అవ్వడం వాళ్ళను ఆందోళనకు గురి చేసింది. వాళ్ళు భూతం వచ్చిందని భయపడిపోయారు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు యొక్క పంచగాయాలను చూచారో, మా మీద ప్రేమతో శిలువ మీద ప్రాణత్యాగం చేసిన మా ప్రభువే మా మధ్యకు వచ్చాడని వాళ్ళు గ్రహించుకొని విశ్వాసంతో ప్రభు దగ్గరకు వచ్చారు. శిష్యులు ప్రభువుని చూడగానే విశ్వసించలేదు, చూడగానే ఆయనే మా ప్రభు అని గుర్తించలేదు, ఆయన దగ్గరకు ధైర్యం చేసి వెళ్ళలేదు. తర్వాత కాలంలో ఈ విషయాన్ని ఈ 10 మంది శిష్యులు కూడా ఆ సమయంలో వారితో లేనటువంటి తోమా గారికి తెలియచేశారు. తోమా గారు, మీరు ఎవరిని చూచారో నాకు తెలియదు, కానీ నా ప్రభువుకి మాత్రం పంచగాయాలు ఉంటాయి. పంచగాయాలు లేనివాడు నా ప్రభువు కాదు. పంచగాయాలు ధరించిన నా ప్రభు యొక్క ఆ గాయాలలో వేలు పెట్టి నేను ఆయన స్పృశించిననే తప్ప ఆయన నా ప్రభు అని నేను విశ్వసించను అని చెప్పి తోమా గారు పలకడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, తోమా గారిని మనం అనేక సార్లు అవిశ్వాసిగా ముద్రిస్తూ ఉంటాం. చూసి కానీ నమ్మనటువంటి అల్ప విశ్వాసి తోమా అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ నిజానికి తోమా విశ్వాసం గట్టిది. పూర్వం మనం యెరూషలేమునకు వెళదాం, అదిగో బెతానియాలో నా స్నేహితుడు లాజరు మరణించాడని చెప్పి ప్రభు చెప్పినప్పుడు, రండి మనం ఆయనతో వెళదాం, ఆయనతో మనం కూడా చచ్చిపోదామని తన విశ్వాసాన్ని ప్రకటించిన వాడు పునీత తోమా. ఈనాడు తోమా ప్రభు మీద ప్రగాఢమైన విశ్వాసముతో ఎవరిని పడితే వారిని నా ప్రభువుగా నేను ఒప్పుకోను, నేను నా ప్రభు అని ఒకరిని ఒప్పుకోవాలంటే అతడు నా కోసం ప్రాణత్యాగం చేసి శిలువ మీద నా కోసం పంచగాయాలు అనుభవించిన వాడే నా ప్రభు అని తోమా పలకడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందుకే ప్రభువు తరువాత మరలా అదే ఆదివారం అనగా అదే సమయంలో అదే పరిస్థితిలో తోమా సహితం శిష్యులతో ఉన్నప్పుడు దర్శనమిచ్చాడు. దర్శనమిచ్చి, తోమా, ఇదిగో నా యొక్క గాయాలను స్పృశించు, ఇప్పుడు చెప్పు, ఇదిగో నేనే నీ ప్రభువునని, నేనే నీ మీద ప్రేమతో ప్రాణత్యాగం చేసిన కారుణ్యమూర్తినని నీవు ఇప్పుడు చెప్పని చెప్పి ప్రభు తోమాని పిలిచాడు. వెంటనే ప్రభువుని చూచినటువంటి తోమా మిగిలిన ఏ సువార్తల్లోనూ లేనంత గొప్ప విశ్వాసాన్ని ప్రకటిస్తూ నా ప్రభువా, నా దేవా అంటూ ప్రభువుని పిలిచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు వారి జీవితంలో ఎవరిని పడితే వారిని ప్రభు అని పిలవలేదు, అడోనాయ్ అని పిలిచారు. ఈ ప్రభు ఎవరు అని అంటే యావేయే వాళ్ళ ప్రభువు. ఇప్పుడు ఈ యావేని వాళ్ళు ప్రభు అని పిలిచారంటే వారు ఐగుప్తులో బానిసలుగా బ్రతుకుతున్నప్పుడు 430 సంవత్సరాల వారి బానిసత్వాన్ని అంతమొందించి వారిని ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి అద్భుతంగా పొడి నేల మీద నడిపించి అదే సముద్రంలో వారి శత్రువులను నాశనం చేసి వారికి ఆహారం అంటే అద్భుతమైన రీతిలో 40 సంవత్సరాలు మన్నాను కురిపించి, దాహం అంటే రాత్రి నుండి నీటిని ఇచ్చి, పగటిపూట మేఘస్తంభంగా రాత్రిపూట వెలుగు స్తంభంగా వారి వెన్నంటే నడిచి వారిని వాగ్దాన భూమికి నడిపించుకొని వెళ్ళిన ఆ దేవుణ్ణి వాళ్ళు ప్రభువు అని పిలిచారు. ఈనాడు వారి బానిస బ్రతుకులను అంతమొందించి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు నడిపించిన ఆ దేవుణ్ణి వాళ్ళు ప్రభు అని పిలిచినట్లే ఈనాడు సాతాను బానిసత్వం నుండి, పాపపు బానిసత్వం నుండి, మరణపు అవమానం నుండి మనల్ని విడుదల చేసి తన శిలువ యాత్ర ద్వారా, శిలువ మీద తన ప్రాణత్యాగం ద్వారా మనల్ని అందరినీ పవిత్రపరచి మరణం నుండి విడిపించి నిత్య జీవంతో నింపి ఆ పరలోక తండ్రికి బిడ్డలుగా, పరలోక రాజ్యానికి మనల్ని వారసులుగా మార్చినటువంటి ఆ యేసుక్రీస్తుని ఈనాడు తోమా నా ప్రభువు, నా దేవుడు అంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, మన విశ్వాసం ఇది. క్రీస్తు ప్రభు ఎడల మనం కలిగి ఉండవలసినటువంటి అత్యుత్తమమైన విశ్వాసం ఇది. మనం ఆ ప్రభువుని విశ్వసించవలసిన వాళ్ళమై ఉన్నా. ఈ సందర్భంలో ప్రభువు సందర్భాన్ని ఆధారంగా చేసుకుని బోధ చేసే ప్రభువు అదే విధానాన్ని అనుసరిస్తూ, నీవు నన్ను చూచి విశ్వసిస్తున్నావు కదా తోమా, కానీ చూడక నన్ను విశ్వసించువాడు మరింత ధన్యుడు అంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీవు నేను
ఆ ఉత్థాన క్రీస్తుని నిజానికి మన కళ్ళారా చూడలేదు, కానీ మన విశ్వాస నేత్రాలతో ప్రభు సాధించిన విజయాన్ని మనము అనుభవిస్తూ ఉన్నాము, గ్రహించుకోగలుగుతూ ఉన్నాము. మనం స్వయంగా ఆ విజయాన్ని తీసుకుని వచ్చి మనల్ని పరలోక తండ్రికి బిడ్డలుగా, స్వర్గరాజ్యానికి వారసులుగా మార్చిన ఆ కృపామయుని దివ్య వాక్యములో మనము చూడగలుగుతున్నాము, గ్రహించగలుగుతున్నాము. దివ్య సత్ప్రసాదంలో మనము స్పృశించగలుగుతున్నాము. ఆయనను విశ్వాస నేత్రాలతో దర్శించుకొని మన జీవితాన్ని ధన్యం చేసుకుంటూ ఉన్నా. కాబట్టి మనము ఈ విశ్వాసముతోనే ప్రభువుని చేరుకోగలిగిన వాళ్ళమై ఉన్నా. అతడు తీసుకొచ్చినటువంటి ఆ ఉత్థానపు రక్షణ భాగ్యాన్ని తనివితేరా అనుభవించగలిగిన వాళ్ళమై ఉన్నామని ఈనాటి పట్టణాలు మనకి తెలియచేస్తూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు మనము నీవు నా వ్యక్తిగత కార్యదర్శివి, నేను నిన్ను ఎన్నుకున్నాను, నా కారుణ్యాన్ని ప్రపంచానికి వెల్లడి చేయడానికి నేను నిన్ను నిర్దేశించుకున్నానని పునీత ఫౌస్తీన అనే మఠకన్యకు ప్రభువు అద్భుతమైన రీతిలో దర్శనమిచ్చి తెలియచేశాడు. 1931 ఫిబ్రవరి 22వ తారీఖున పునీత ఫౌస్తీన అనే మఠకన్యకు కారుణ్య ప్రభు దర్శనమిచ్చాడు. ఆ రాత్రి తన పనులన్నీ ముగించుకొని తన యొక్క గదిలోనికి విశ్రాంతి తీసుకోవడానికి ఆమె వచ్చినప్పుడు అద్భుతమైన రీతిలో గొప్ప కాంతితో కారుణ్య ప్రభువు యేసుక్రీస్తువు ఆమెకు దర్శనమిచ్చాడు. ఆయన నిలబడినటువంటి ఆ ప్రదేశం వెనుక చీకటి, ఆయన గొప్ప కాంతితో ప్రకాశిస్తూ ఉన్నాడు. తెల్లని అంగీని ధరించి ఆయన కనిపించాడు. ఆయన దివ్య హృదయం నుండి ఎర్రని కిరణాలు, నీలి కిరణాలు గొప్ప సూర్యకాంతితో ప్రకాశిస్తూ భూమి మీదకు వెడలి వస్తూ ఉండగా ఆ కరుణామయుడు ఫౌస్తీన మఠకన్యకు దర్శనమిచ్చాడు. ఆమె ఆ ప్రభువుని చూచి కంగారు పడింది, కానీ ప్రభువు ధైర్యంగా ఉండమని ఆమెకు అభయమిచ్చాడు. ఆ కారుణ్య పటాన్ని ప్రపంచ నలుమూలలా ప్రకటించాలని, ఎక్కడెక్కడైతే ఈ కారుణ్య పటం ఉంటుందో ఆ కారుణ్య పటం నుండి నా కనికరాన్ని వాళ్ళకు అందిస్తానని విశ్వాసంతో, నమ్మకంతో ఎవరెవరైతే నా కారుణ్యాన్ని కోరుకొని ఈ పటం దగ్గరికి వస్తారో వాళ్ళందరికీ నా కనికరాన్ని, కారుణ్యాన్ని అందించి వాళ్లకు నిత్య జీవాన్ని, దైవానుగ్రహాలను, రక్షణానుగ్రహాలను ఈ పటం నుండి అందిస్తానని, నా కారుణ్యాన్ని, కృపను, నా రక్షణను తోడుకునేటటువంటి బకెట్టు, ఒక వస్తువు ఈ కారుణ్య పటమేనని విశ్వాసంతో ఈ పటం దగ్గరకు వచ్చి ప్రార్థించేవాళ్ళు నా కారుణ్యాన్ని ఈ పటం ద్వారా తోడుకోగలుగుతారని ఆ కారుణ్యమూర్తి ఆ మఠకన్యకు తెలియచేశాడు. ఈ చిత్రపటాన్ని రూపొందించి ప్రపంచ నలుమూలలా ప్రకటించాలని ఆయన కోరుకున్నాడు. ఆమె ఈ పటం నిర్మించడంలో ఆలస్యం చేసింది. ప్రభువుకి వేరే సందర్భంలో ఈ పటాన్ని రూపొందించడానికి నేనే ఎందుకు, ఇంకా వేరే వారిని ఎవరినైనా ఉపయోగించుకోమని చెప్పి ప్రభువుని అడిగింది. అందుకు ప్రభువు ఈ పటం నిర్మించడానికి, నా కారుణ్యాన్ని ప్రపంచం వెల్లడి చేయడానికి నేను నిన్ను ఎన్నుకున్నాను. అయితే నీవు కాక వేరొకరితో నేను ఈ పని చేయించినప్పుడు అనేక ఆత్మలు నశించిపోతాయి. ఆ నశించిపోయే ఆత్మల బాధ్యత నీవు తీసుకుంటానని చెబితే నేను వేరే వారిని ఈ పనికి వినియోగిస్తానని చెప్పి ప్రభు చెప్పాడు. ఇక అప్పుడు తాను ఈ పని నుండి తప్పుకోవడానికి వీలు లేదని గ్రహించినటువంటి ఆ మఠకన్య ప్రభు కోరినట్లుగానే చిత్రపటాలను రూపొందించడం, తరువాత ప్రపంచ నలుమూలల ఈ చిత్రపటాలు ప్రాచుర్యంలోనికి రావడం జరిగింది. ప్రభు నాకు దర్శనమిస్తున్నాడని చెప్పి ఆ మఠకన్య తాను ఎప్పుడు ఆధ్యాత్మిక సలహాలు తీసుకునే ఒక గురువుకి తెలియచేసింది. ఆయన ఏ విధంగా నీకు దర్శనమిస్తున్నాడు అని చెప్పి ఆయన అడిగాడు. అప్పుడు ఆమె ఆయన దివ్య కిరణాలు తన హృదయం నుండి జాలువారుతూ ఉండగా, ఎర్రని కిరణాలు, నీలి కిరణాలు ఆయన గుండెల నుండి వెలువడుతూ ఉండగా గొప్ప కాంతితో నాకు ఆయన దర్శనమిస్తున్నాడని చెప్పింది. అప్పుడు ఆయన, నీవు ఆ ప్రభువుని అడుగు,
ఈ ఎర్రని కిరణాలు, నీలి కిరణాలు ఏంటో, వాటి అర్థాలేంటో ఆ ప్రభువుని అడగమని చెప్పి ఆయన సలహా ఇచ్చాడు. అప్పుడు ఆమె అడగగా ప్రభువు ఈ ఎర్రని కిరణాలు ఆయన శిలువ మీద మరణించినప్పుడు, ఆయన డొక్కలో బళ్ళెము పొడవబడినప్పుడు తన గుండెను చీల్చిన బళ్ళెము ద్వారా వెలువడినటువంటి ఆ రక్తమే ఈ ఎర్రని కిరణాలని, ఈ నీలి కిరణాలు తన గుండెల నుండి వెలువడిన నీటికి చిహ్నమని, తన గుండెల నుండి కారిన రక్తము నీరు పవిత్రాత్మకు చిహ్నమని. కాబట్టి ఇప్పుడు ఈ నీరు, ఈ రక్తము మానవాళిపై ప్రోక్షించబడి మానవాళి పాపము నుండి కడగబడి నిత్య జీవాన్ని పొందుకుంటుందని ప్రభు తెలియచేశాడు. ఇక్కడ నీరు బప్తిస్మానికి, పాప సంకీర్తనానికి, ఈ దివ్య సంస్కారాలకు గుర్తు. ఇక్కడ ఈ ఎర్రని కిరణాలు రక్తానికి గుర్తు. ఈ రక్తము ప్రాణానికి చిహ్నము. మనం యూదుల ధర్మశాస్త్రాన్ని చూసినప్పుడు రక్తంలో ప్రాణం ఉంటుంది కాబట్టి మీరు ఏ జంతువు రక్తాన్ని భుజించడానికి లేదు, రక్తాన్ని తీసే మీరు భుజించాలని చెప్పి ప్రభువు వెల్లడి చేయడాన్ని మనం చూస్తున్నాం. ఈనాడు క్రీస్తునే రక్తము మన మీద పడింది అనగా అర్థము క్రీస్తు మనకి తన ప్రాణాన్ని ఇచ్చాడు, తన జీవాన్ని ఇచ్చాడు. మనము పవిత్రాత్మని ఆది కాండంలో చూసినప్పుడు రోహ అని వర్ణించాడు. రోహ అనగా పవిత్రాత్మ. హీబ్రూ భాషలో రోహ అనగా ప్రాణము, గాలి, జీవము అనే అర్థాలు ఉన్నవి. ఈనాడు ఆ ఆత్మ, ఆ ప్రాణము, ఆ గాలి అయినటువంటి ఆ పవిత్రాత్మను మనము ఈ దివ్య సంస్కారాల ద్వారా మనం పొందుతూ ఉన్నాం. యేసుక్రీస్తుని యొక్క ఈ ఎర్రని కిరణాలు ప్రాణానికి గుర్తు అయితే, ఈ ఎర్రని కిరణాలు ఆయన రక్తానికి గుర్తు అనగా దివ్య సత్ప్రసాదానికి గుర్తు. ఇక్కడ మనము ప్రత్యేక విధంగా 3 దివ్య సంస్కారాల గురించి మనం ప్రస్తావించాం. అవేమిటి? 1 జ్ఞానస్నానము, పాప సంకీర్తనము, 3వది దివ్య సత్ప్రసాదము. ఈ విధంగా ఈ దివ్య సంస్కారాల ద్వారా యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం ద్వారా మనం పొందిన రక్షణానుగ్రహాలని దివ్య సంస్కారాల ద్వారా పరిపూర్ణంగా స్వీకరించి మనము నిత్య జీవంతో నింపబడుతున్నామని క్రీస్తుని యొక్క కారుణ్య పటం మనకు వెల్లడి చేస్తూ ఉంది. ఈ లోకానికి లోకాంత్యం ముందు నేను కారుణ్యమూర్తిగా దర్శనమిస్తున్నాను. నేను కారుణ్యమూర్తిగా దర్శనమిచ్చినటువంటి ఈ కారుణ్యాన్ని స్వీకరించని వాడు నా తీర్పుకు గురి అవుతాడు. నేను కారుణ్యరాజుగా వచ్చాను. అలాంటి నా కనికరాన్ని, కారుణ్యాన్ని కోరుకుని ఎవరెవరైతే నా దగ్గరికి వస్తారో, ఎవరెవరైతే ఈ పటం నుండి నా కారుణ్యాన్ని, కనికరాన్ని అడుగుతారో వాళ్ళు నా కారుణ్యాన్ని పొందుతారు. లేదంటే వాళ్ళు నా తీర్పుకు గురి అవుతారు. ఇక నా తీర్పు ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించలేము అన్నాడు ప్రభు. దేవుని బిడ్డలారా, మనమందరమే పాపాత్ములమే. పాప ఫలితంగా ఘోరమైన శిక్షకు గురి కావలసిన వాళ్ళమే. కానీ కనికరమూర్తి అయినటువంటి ఆ కారుణ్యమూర్తి దగ్గరకు వెళ్ళి ఆ కారుణ్యమూర్తి చెప్పినట్లుగా మనము జీవించినట్లయితే, ఆయన సహాయాన్ని అర్థించినట్లయితే తప్పకుండా ఆయన కనికరానికి మనం పాత్రలమవుతాం. తప్పకుండా మనము ఆయన కనికరాన్ని పొంది రక్షణానుగ్రహాలు పొందుకొని నిత్య జీవంతో నింపబడతాం. లేదంటే మనమందరము కూడా ఆయన తీర్పుకు గురి అయ్యి మనము శిక్షను అనుభవించవలసి వస్తుంది, నిత్య మరణానికి వెళ్ళవలసి వస్తుంది, అనగా నరకం పాలు కావలసి వస్తుంది. కారుణ్యం అంటే ఏమిటి? ఒక వ్యక్తికి యోగ్యత ఉండి ఆ యోగ్యతను బట్టి వాడికి మనం ఏదైనా ఇస్తే అది కారుణ్యం అనిపించుకోదు. ఆ వ్యక్తికి ఏ యోగ్యత లేనప్పుడు అతనికి మనము ఏదైనా ఇచ్చినప్పుడు అది కారుణ్య క్రియ అవుతుంది. అమెరికా దేశంలో ఒక కుమారుడు ఘోరమైనటువంటి పాపాలు చేశాడని చెప్పి ఆ తల్లి ముందే శిక్ష విధించడానికి ఆ న్యాయమూర్తి సంసిద్ధమయ్యాడు. ఆ సందర్భంలో కుమారుని యొక్క పాపభూయిష్టమైనటువంటి దుర్మార్గపు జీవితానికై కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్న ఆ తల్లి
ఆ జడ్జిని ప్రాధేయపడి అడుగుతూ ఈ విధంగా చెప్పింది, అయ్యా, నా కుమారునికి నీ కరుణను చూపించు, నీ కారుణ్యాన్ని వాడికి చూపించి వాడికి విధించే శిక్షను తగ్గించమని వేడుకుంది. అప్పుడు ఆ న్యాయమూర్తి, అమ్మా, నీవేం అడుగుతున్నావో నీకు తెలుసా? నువ్వే విధంగా ఈ మాట అడుగుతూ ఉన్నావు? నీ కళ్ళ ముందే వాడు ఏమేమి దోషాలు చేశాడు, పాపాలు చేశాడు, ఎన్ని ఘోరమైన క్రియలకు పాల్పడ్డాడు అన్నది నీకు తెలుసు కదా. మరి అయినా నువ్వు ఎందుకు కనికరం చూపించమని అడుగుతున్నావు అని చెప్పి ఆయన ప్రశ్నించాడు. అప్పుడు ఆ తల్లి చెప్పింది, అర్హత యోగ్యత లేనివాడికి చూపించేదే కదా కనికరం. నా కుమారుడికి నిజానికి ఏ యోగ్యత లేదు, అయినప్పటికీ వాడి మీద నీవు కారుణ్యాన్ని ప్రదర్శించి కృపతో వాడి శిక్షను తగ్గించమని వేడుకుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరమీ ఏ యోగ్యత లేని పాపాత్ములము, ఒక్కడునో నీతిమంతుడు లేడని పునీత పౌలు రోమీలకు రాసిన లేఖలో స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. నీతిహీనులమైన మన మీద క్రీస్తు ప్రభు ఎంతో కనికరం చూపించి శిలువ మీద ప్రాణత్యాగం చేసి ఈనాటికి పంచగాయాలు ధరించి మన మీద అతనికున్న ప్రేమను ప్రదర్శిస్తూ ఉన్నాడు, మన మీద అతనికున్న కారుణ్యాన్ని కృపను ప్రదర్శిస్తూ ఉన్నాడు. అందుకే కారుణ్యమూర్తి పునీత ఫౌస్తీనాకు దర్శనమిచ్చినప్పుడు పంచగాయాలతోనే ఆయన దర్శనమిచ్చాడు. పంచగాయాలు ఆయనకు మన మీద కలిగినటువంటి కారుణ్యానికి చిహ్నం. మనం ఎవ్వరమీ ఆయన కనికరం పొందడానికి యోగ్యులం కాదు. ఈనాటికి మనం ఆయన్ను కాదని, ఆయన్ను తిరస్కరించి మన ఇష్టారాజ్యంగా మనం బ్రతుకుతూ మన శారీరక వాంఛల వెనుకాల పరిగెడుతూ లోకమే దేవుడు అన్నట్లుగా మనం బ్రతుకుతూ ఉన్నాం. అయినప్పటికీ మనం ఆయనకు దూరంగా వెళ్ళిపోతూ ఉన్నా మనమే ముఖ్యమనుకొని ప్రాణాలను సహితం మన కోసం అర్పించి మనల్ని వెతుక్కుంటూ మన వెంటే పడి వస్తున్న ఆ కనికరమూర్తిని, కారుణ్యమూర్తిని మనం అర్థం చేసుకోవాలి. మనల్ని ఏనాడు ఎంత ఘోర పాపులమైన మనల్ని కాదు అని అనడం అతని వల్ల కాదు. అందుకే ప్రభు అంటూ ఉన్నాడు, ఈ ప్రపంచం నా కనికరాన్ని, కారుణ్యాన్ని ఎంత తెలుసుకుందంటే, ఇప్పటి వరకే వాళ్ళు తెలుసుకున్నది ఏంటంటే, మహాసముద్రం వంటి నా కారుణ్యాన్ని నీటి బొట్టంతే ఈ ప్రపంచం తెలుసుకుంది అన్నాడు. ఈ ప్రపంచమంతా ఇప్పటి వరకే చేసినటువంటి ఘోరమైన పాపాలు నీటి బొట్టంత అయితే, ఈ పాపాలను క్షమించగలిగిన నా కారుణ్యం మహాసముద్రం వంటిది అన్నాడు. ఎంతటి కనికరంతో ఆ ప్రభు మన వెన్నంటే వస్తూ ఉన్నాడు. నువ్వు చీ అని చెబుతూ ఆయన్ను తృణీకరిస్తున్నా, నువ్వు కాదని చెబుతూ ఆయనకు విరుద్ధంగా ఆయన శత్రువుగా పాపం చేస్తూ బ్రతుకుతూ ఉన్నా, ఈ లోకమే ముఖ్యమనుకుని ఆయన వైపు కూడా చూడకుండా నువ్వు ఆయన్ను తృణీకరిస్తున్నా, ఆయన మాత్రం నీ మీద కనికరాన్ని, కారుణ్యాన్ని కుమ్మరించడం, కనికరంతో ప్రేమతో నీ వెన్నంటే ఉండి నీకు సహాయపడి నిన్ను కాపాడడం ఆయన మానడం లేదు. ఇది కారుణ్యమూర్తి యొక్క గొప్పతనం. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, ఈ కనికరమూర్తిని, ఈ కారుణ్యమూర్తిని మన కోసం ప్రాణత్యాగం చేయడానికి కూడా వెనుకాడని ఈ గొప్ప ప్రేమను మన జీవితంలోనికి స్వీకరించి ఆ కరుణకు తగ్గట్టుగా, ఆ ప్రేమకు తగ్గట్టుగా, ఆ కృపకు తగ్గట్టుగా మనం జీవించాలి. ప్రభు చెప్తా ఉన్నాడు, యేసుక్రీస్తుని యొక్క దివ్య హృదయం నుంచి స్రవించిన ఓ రక్తము నీరా, మా కారుణ్యపు జీవవోట, నేను నిన్ను నమ్ముచున్నాను అని పదే పదే ప్రార్థించమని అడుగుతా ఉన్నాడు. ఆ జీవ ఓటను మనము శరణు వేడాలి. ఇక్కడ ఈ జీవ ఓట పవిత్రాత్మయే. క్రీస్తు శిలువ మీద మరణించి మనకిచ్చిన గొప్ప వరము పవిత్రాత్మ. దివ్య సంస్కారాలలో మనం పొందుతున్నది పవిత్రాత్మ. దివ్య సంస్కారాల ద్వారా పవిత్రాత్మ మన మీదకు దిగివచ్చి మనల్ని పవిత్రపరచి, బలపరిచి, స్వర్గరాజ్యానికి ఆ దైవ కుమారులుగా మనల్ని మార్చి ఆ స్వర్గరాజ్యానికి మనల్ని వారసులుగా చేస్తున్నాడు ఆ పవిత్ర ఆత్మ అయిన సర్వేశ్వరుడు. ఆ కారుణ్యమూర్తిని, ఆ పవిత్రాత్మను మనము మన జీవితంలోనికి స్వీకరించాలి. కారుణ్యమూర్తి వేరు, పవిత్రాత్మ వేరు కాదు, వీరిద్దరూ కూడా ఒకరే. కాబట్టి ఆ కారుణ్యమూర్తిని మనం ఎల్లప్పుడూ కూడా ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండాలి. అందుకే ప్రభు అంటూ ఉన్నాడు, నేను మీ అందరి మీద ఎల్లలో లేని కనికరముతో 3 గంటల సమయంలో నేను ప్రాణత్యాగం చేశాను శిలువ మీద. 3 గంటల సేపు మహా ఆవేదన పొంది 3 గంటలకు నేను శిలువ మీద మరణించాను. ఆ గడియ, ఆ గంట ఎంతో పవిత్రమైంది. ఆ గంటలో నన్ను కనీసం స్మరించుకోండి అంటూ ఉన్నాడు ప్రభు.
ఆ సమయంలో మీరు కరుణ జపమాలను చెప్పండి. ఆ సమయంలో మీరు ప్రత్యేకంగా నవదిన ప్రార్థనలు చెప్పండి. ఆ సమయంలో మీరు మీకోసం, మీ పొరుగు వారి కోసం ఏమి ప్రార్థించినా తప్పకుండా అవి మీకు నెరవేరతాయి. నేను మీకు వాటిని అనుగ్రహిస్తానని చెప్పి కారుణ్యమూర్తి మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అంతకంటే కని విని ఎరుగనటువంటి గొప్ప బహుమానాన్ని ఆ కారుణ్యమూర్తి మనకు వాగ్దానం చేశాడు. ఆ 3 గంటల సమయంలో మహాసముద్రం వలె ఉప్పెనలా వచ్చి మీ మీద పడే ఆ కారుణ్యాన్ని, కృపను మీరు ఎల్లప్పుడూ స్వీకరించడానికి సంసిద్ధులుగా ఉండండి అంటూ ప్రభు ఇచ్చినటువంటి గొప్ప వరం ఏమిటి అనంటే కారుణ్య మహోత్సవము. ఈరోజు ఆ పండుగను మనం చేసుకుంటూ ఉన్నాం. ఈ కారుణ్య మహోత్సవం నాడు క్రీస్తు ప్రభు ఎవరెవరైతే ఆ మహోత్సవం నాడు కానీ అంతకుముందు 8 రోజుల ముందు కానీ ఎవరెవరైతే పాప సంకీర్తనము చేసి ఆ కారుణ్య మహోత్సవం రోజున నిండు పూజలో పాల్గొని దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరిస్తారో, ఆ కరుణ జపమాలను ధ్యానించుకొని ఆ దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించుకుంటారో వాళ్ళు తప్పకుండా నా కారుణ్యాన్ని పొందుతారు. పాప సంకీర్తనంలో మనమందరమీ మన పాపాలను ఒప్పుకొని క్షమించమని దేవుణ్ణి అడుగుతాం. మన పాపాలు క్షమించబడతాయి. తత్ఫలితంగా మనము నరకానికి వెళ్ళనివ్వకుండా పాప సంకీర్తనం మనల్ని ఆపుతుంది. కానీ మనం చేసినటువంటి పాపాల యొక్క శిక్షను మనము తప్పించుకోలేము. అందుకే మనం ఘోరమైన పాపాలు చేసి పాప సంకీర్తనం కూడా చెయ్యకపోతే నరకానికి సరాసరి పోతాం. కానీ మనం పాపం చేసి పాప సంకీర్తనం చేసి నిండు మనసుతో పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడి ఇక అలాంటి పాపము చేయకుండా నిష్ఠతో జీవిస్తే తప్పకుండా మనము ఉత్తరించు స్థలానికి వెళతాం. కానీ ఆ ఉత్తరించు స్థలంలో మనము చేసిన పాపాలకు గాను శిక్షను అనుభవించవలసి ఉంది. పాపము దాని యొక్క ప్రతిఫలంగా మనం పొందవలసినటువంటి, మనం చేయవలసినటువంటి పాప పరిహారము 2 వెన్నంటే ఉంటాయి. పాప సంకీర్తనం క్షమించిన పాప ఫలితంగా మనం పొందవలసినటువంటి ఆ శిక్ష మనం తప్పకుండా పొంది తీరాల్సిందే. కానీ ప్రభు ఎంత కనికరంతో మనందరికీ గొప్ప వరాన్ని ప్రకటించాడంటే, జ్ఞానస్నానం పొందినప్పుడు మన పాపము నుండి మనం కడగబడతాం. అంతేకాదు పాప ఫలితమైనటువంటి శిక్ష నుండి కూడా మనము పూర్తిగా శుద్ధి చేయబడతాం, విడుదల పొందుతాం. ఈనాడు ఈ కారుణ్య ప్రభు మహోత్సవం నాడు ఎవరెవరైతే పాప సంకీర్తనం చేసి దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరిస్తారో వాళ్ళు 2వ బప్తిస్మాన్ని పొందిన వాళ్ళు అవుతారు. అనగా వారి పాపం నుండి క్షమాపణ పొందడమే కాదు, వారి యొక్క పాప ఫలితంగా పొందవలసిన శిక్ష నుండి కూడా వారు విడుదల పొందుతారని గొప్ప వరాన్ని ప్రభు ప్రకటించాడు. కారుణ్య ప్రభు మహోత్సవం రోజున అసలు అంతమే లేని రీతిలో నా కారుణ్యం ఈ ప్రపంచం మీద ప్రోక్షించబడుతుంది. ఎవరెవరైతే పాప సంకీర్తనం చేసి దివ్య సత్ప్రసాదం స్వీకరించి ఈ కారుణ్యాన్ని నిండు మనసుతో కోరుకొని నా కోసం, నా కారుణ్యం కోసం ఎదురు చూస్తారో ఆ రోజున వాళ్ళు ఆ విధంగా నా కారుణ్యం కోసం ఎదురు చూచి సిద్ధపడ్డారు కాబట్టి, దివ్య సంస్కారాలను పాటించి సిద్ధమయ్యారు కాబట్టి తప్పకుండా నా కారుణ్యాన్ని, కృపను వాళ్ళు నిండుగా పొందుతారు. పాప క్షమాపణ పొందడమే కాదు, పాపం నుండి వచ్చే శిక్షను కూడా పొందుతారు. ఆ విధంగా 2వ బప్తిస్మం పొందిన వాళ్ళు అవుతారు అని ప్రభు చెబుతూ ఉన్నాడు. మనందరికి అర్థం కావడానికి నేను చెబుతున్నా, ఒకవేళ కారుణ్య మహోత్సవం అయిపోయిన తర్వాత ఎవరైనా మరణిస్తే వాళ్ళు కారుణ్య మహోత్సవం తర్వాత వెంటనే మరణించారు కాబట్టి వాళ్ళు సరాసరి స్వర్గానికి వెళతారు. ఎందుకంటే వారిలో పాపము లేదు, అప్పటి వరకు చేసిన పాపం యొక్క శిక్ష వారితో లేదు. అనగా మనల్ని ప్రభు ఎంతగా ఈ కారుణ్య మహోత్సవం రోజున తన కనికరంతో నింపి మనల్ని, అయోగ్యులమైన మనల్ని పవిత్రపరచి పరలోక తండ్రి యొక్క బిడ్డలుగా, స్వర్గరాజ్యానికి సరాసరి వారసులుగా మనల్ని నింపుతున్నాడో, తన రక్షణానుగ్రహాలతో నింపుతున్నాడో ఈ మహోత్సవం మనకి వెల్లడి చేస్తూ ఉంది. అన్ని మహోత్సవాల కంటే మహోన్నతమైన స్థానాన్ని ఈ కారుణ్య ప్రభు మహోత్సవానికి ప్రభు ఇవ్వడం మనం గ్రహించాలి. అందుకే ఈ పండుగను మనం ఎంత వీలైతే అంత ఘనంగా జరుపుకోవాలి. దివ్య పూజలో తన యొక్క పటాన్ని ఆశీర్వదించాలని గురువులు ఆ దివ్య పూజలో
నా కనికరాన్ని, నేను ఎంత ప్రేమతో ఎంత కనికరంతో శిలువ మీద ప్రాణత్యాగం చేశానో ఆ అంశాలను ప్రజలకు వెల్లడి చేసి ప్రజలు మారు మనసు పొందేలా, నా కారుణ్య హృదయం వద్దకు మరలేలా వారిని ప్రోత్సహించాలని ప్రభు చెప్పాడు. అంతేకాదు ఆ రోజు ఏ విధంగా విందు చేసుకోవాలో, ఆ విందులో ఎంత గొప్పగా ఆ విందుని నడుపుకోవాలో కూడా ప్రభు చెప్పాడంటే నిజంగా ఆ ప్రభు ఆ పండుగను ఎంత ఘనంగా మనల్ని చేసుకోమని కోరుకుంటున్నాడో ఆయన తన దివ్య హృదయంలో ఈ మహోత్సవానికి ఎంతటి స్థానాన్ని ఇచ్చాడో మనం గ్రహించవచ్చు. కరుణ జపమాలను జపించడం మనల్ని పాపం నుండి శుద్ధి చేస్తుంది, నరకం నుండి విడుదల చేస్తుంది. అందుకే ప్రభు అంటూ ఉన్నాడు, విశ్వాసంతో నమ్మకంతో ఒక్కసారి కరుణ జపమాలను చెప్పిన వాడు తప్పకుండా దానికి తగ్గ ప్రతిఫలాన్ని పొందుతారని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు కారుణ్య ప్రభు దగ్గరకు వస్తారో వాళ్ళు ధన్యులు. ఎవరు కారుణ్య ప్రభుని ప్రకటిస్తారో వాళ్ళు కూడా లెక్కలేని అనుగ్రహాలు పొందుతారని, కారుణ్య ప్రభు యొక్క భక్తిని పెంచే వాళ్లకు, కారుణ్య ప్రభు యొక్క ఈ పండుగను కొనసాగడానికి దోహదపడే వాళ్లకు ప్రభు ప్రత్యేకమైన గొప్ప అనుగ్రహాలు ప్రకటించినట్లుగా పునీత ఫౌస్తీనమ్మ డైరీలో మనం చూస్తూ ఉన్నాం. పునీత ఫౌస్తీన ఆ కారుణ్య ప్రభుని ప్రకటించి తన జీవితాన్ని ధన్యం చేసుకుంది. మనం కూడా ఆ కారుణ్య ప్రభుని ప్రకటిద్దాము. సాతాను ఈ కారుణ్య ప్రభువు డైరీని ప్రపంచానికి వెళ్ళనివ్వకుండా ఆపడం కోసం నిప్పుల్లో వేసి కాల్చివేసింది. ఎంతో వేదన చెందుతూ జరిగిన పరిణామానికి ఏడుస్తూ ఉన్నటువంటి ఆ పునీతురాలిని ప్రభు మరలా తరువాత దర్శనంలో ఓదార్చాడు. నువ్వు ధైర్యంగా ఉండు, నేనున్నాను కదా అని మరలా 2వ డైరీని ఆయన రాయించాడు. అదే ఈ ప్రపంచ నలుమూలలకి ప్రచారంలోకి వచ్చింది. ప్రభు చెబుతూ ఉన్నాడు, గుడ్ ఫ్రైడే నుండి కారుణ్య ప్రభు మహోత్సవానికి మధ్యలో నవదిన ప్రార్థనలు జరపాలని, ఏ రోజు ఏ ఆత్మలని తన దివ్య కారుణ్య హృదయం దగ్గరకు తీసుకువచ్చి అర్పించి ప్రార్థించాలో కూడా ప్రభు స్వయంగా ఫౌస్తీనాకు తెలియచేసి ఆమె ద్వారా డైరీలో రాయించాడు. ఈ రీతిగా కనికరమూర్తి కారుణ్య మహోత్సవాన్ని ఘనంగా జరుపుకొని రక్షణానుగ్రహాలు నిండుగా పొందమని మనల్ని కోరుతూ ఉన్నాడు. మన మీద ప్రేమతో పంచగాయాలు అనుభవించి మన మీద ప్రేమతో ప్రాణత్యాగం చేసిన ఆ కారుణ్యమూర్తి కృపామయుడు తన కరుణను కృపను మీకు నిండుగా అందించి ఆ కారుణ్య మహోత్సవం ద్వారా మిమ్ములను మీ జీవితాలను ధన్యం చేయునుగాక. ఆమేన్.